సమస్యలు, అవకాశాలు ఇవి రెండూ వేరువేరు కాదు. ఒకే కాయిన్కి టూ సైడ్స్ లాంటివి. ప్రతి అవకాశంలో ఒక అడ్డంకి ఉంటుంది. అలాగే ప్రతి అడ్డంకిలో ఒక గొప్ప అవకాశం దాగుంటుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం దేన్ని చూస్తున్నామనేది. మన పర్సెప్షన్, మన దృష్టికోణమే అంతా డిసైడ్ చేస్తుంది. ఒక విన్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి గెలవాలనే తపన, ఆ ప్యాషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓడిపోతానేమో అన్న భయం చాలా తక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పీక్స్లో ఉంటుంది. ఈ మూడు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడు ఎలాంటి అడ్డంకి అయినా మన ముందు నిలవలేదు. ఇది చాలా ప్రాక్టికల్ అడ్వైస్. మనం మన లక్ష్యం వైపు నడుస్తున్నప్పుడు మనల్ని విమర్శించే వాళ్ళు, కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్. మన డెస్టినేషన్ని ఎప్పటికీ చేరుకోలేం. సో వాళ్ళని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే రైట్ చాయిస్. సరే, ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేసాం, నిజమైన గెలుపు. ఇక్కడ మనం తెలుసుకోబోయేది ఏంటంటే సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని. గెలుపులో కూడా రెండు రకాలున్నాయట. ఒకటి మన ఎదుటి వాళ్ళు ఓడిపోవడం వల్ల మనకొచ్చేది, అది అసలు గెలుపే కాదంటున్నారు. మరి నిజమైన గెలుపు ఏది? మన సొంత కష్టం, మన పట్టుదల, మన టాలెంట్తో సాధించుకున్నదే అసలైన గెలుపు. ఆ కిక్కే వేరు. మనం చాలాసార్లు సక్సెస్నే ఒక ఫైనల్ డెస్టినేషన్ లాగా చూస్తాం. అక్కడికి చేరితే అంతా అయిపోయినట్టు. కానీ అది కరెక్ట్ కాదు. విజయానికి ఫుల్ స్టాప్ అనేది లేదు. అదొక నెవర్ ఎండింగ్ జర్నీ. ఒక గోల్ రీచ్ అయ్యాక ఇంకో పెద్ద గోల్ మన కోసం రెడీగా ఉంటుంది. చివరగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. గెలవడం ఒక ఎత్తు అయితే ఆ గెలుపుని కంటిన్యూస్గా నిలబెట్టుకోవడం ఇంకో ఎత్తు. ఒక విన్నర్కి ఎదురయ్యే రియల్ ఛాలెంజ్ అదే. ఒక్కసారి గెలిచి ఆగిపోవడం కాదు, సక్సెస్ని మన లైఫ్ స్టైల్గా మార్చుకోవడమే అసలైన గ్రేట్నెస్. దీని గురించి ఆలోచించండి.